మార్నింగ్ న్యూస్ ద్వారా దినం మీకు అందిస్తూనే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు. ఇక నర్సయ్య తాతతో రప్పా రప్ప, ఇక సంచారినై తిరుగుతున్నా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ మూలకు ఏం జరుగుతుంది, ఏ లీడర్ ఏమంటుండు, ఏ లీడర్ని ఏ రకంగా అరుచుకుంటుండు, ఆ లీడరు ఈ లీడర్కు కౌంటర్ ఎట్లా ఇస్తుండు, ఇగో ఈ కథమతలాలు అన్నీ మీకు దినం పట్టుకొస్తూనే ఉన్నా, తగ్గేదేలే. మీ నర్సయ్య తాతతో రప్పా రప్పా అనే కార్యక్రమంతో కూడా ముంగడిపోతున్నా. ఇక ఇవన్నీ గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందినవి. వాస్తవంగా ఇవాళ ఎక్కడ చూసినా నేను ఇగో మళ్ళీ కోయిలాగా ఫోన్ చేస్తుంది. ఇగో ఇదే పని పెట్టి లేవని లేదు, సైలెన్స్ పెడతా జరసేపు. ఎందుకంటే మనం ఇప్పుడు ముచ్చట పెట్టుకోలేము, ఇక ఇదే పని ఫోన్లు మాట్లాడవలసే వస్తుంది. గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి నర్సయ్య తాతతో రప్పా రప్పా కార్యక్రమాలు. గత ఏడాది కాలంగా ప్రజాదరణ పొందాయి. ఇంటర్వ్యూలు, పొలిటికల్ ప్రోగ్రాములు, పాటలతో నర్సయ్య తాత అదరగొట్టాడు. అంతే కదా, దినం మన వీడియోలు వేరు కాదు, లక్షలలో పోతున్నాయి. ఆ లక్షలు ఇంకా కోట్లు కావాలి. ఇంకా జనాల ఆదరణ, అభిమానం ఎప్పటికీ ఇటనే ఉండాలని మనస్ఫూర్తిగా పబ్బది పడుతున్నా. ఇక మరి మనం జనాలకు అక్కడికి వచ్చే కార్యక్రమాలు చేస్తాం కాబట్టి జనాల మేలుగోరే మనం ముందడుగేసి నేను లోగో ద్వారా మరి సమాజానికి ఎంతో కొంత నా వంతుగా, ఒక జర్నలిస్టుగా, ఒక యాంకర్గా, ఒక పాటగానిగా, ఒక మాటగానిగా మరి కార్యక్రమాలు తీసుకుపోతున్నా. అదంతా మీరిచ్చిన బలమే, మీరిచ్చిన ఆదరణే, మీరు చూపిన అభిమానమే. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మన ఈ పెద్దమ్మ అమ్మవారి తల్లి గుడిని మరి రెవెన్యూ వాళ్ళు బంజరాయిల్స్ 12లో కూలగొడితే ముందర పడి పోలీసులతో పంచాయతీ పెట్టుకొని ముందర పడి వాళ్ళకు మాట ఇచ్చినట్టుగా గుడి కూలగొట్టి గుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా రెవెన్యూ వాళ్ళు ఎత్తుకపోతే పాపం వాళ్ళు గోడున తాతల ముత్తాతల కాలం నుంచి వాళ్ళు ఆ అమ్మవారికి పూజలు చేసుకుంటా, అమ్మవారిని కొలుసుకుంటా, తలుచుకుంటా వాళ్ళు వాళ్ళ కోరికలను అమ్మవారు చెప్పుకుంటే అవి నెరవేరుతున్నాయని ఒక గొప్ప నమ్మకంతో ఆ అమ్మవారికి బోనాలు పెడితే కూడా పోలీసులు అడ్డం తలిగి పోనీయకపోతే మీ నర్సయ్య తాత ముంగడ పడి మరి బోనాలు కూడా పెట్టించే ఏర్పాటు చేసినాం. అమ్మవారు లేనిది ఎక్కడ 1000 గంటల తల్లి గంపంత కన్ను పెట్టుకొని అన్ని చూస్తూనే ఉంటుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్టుగా మనం ఏదో చేస్తున్నాం, మనల్ని ఎవరు చూస్తలేరు, మన బలం ఉంది, మన దమ్ముంది, మన ఒంట్లో సత్వం ఉందని ముంగడిపోతే అది ఏదో ఒకరోజు కర్మ నిన్ను అధపాతాళానికి దొక్కుతుంది. పాపం పంట వండినప్పుడు నిన్ను పచ్చి పులుసు కంటే పల్చగా చేస్తుంది అనేది మాత్రం ఇది యథార్థము. మరి ఆ రకంగా కూడా మన వీడియోలు బ్రహ్మాండంగా జనాల్లోకి పోయినాయి. మరి అనేక హిందూ సంఘాలు ఈ వీడియోలు చూసి కదిలినాయి. ఆఖరికి వస్తారకల్లా నేను నర్సయ్య తాత మాట మీద ఉన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. నిజమైన జర్నలిస్టుగా ఈయనకు ఏం చెప్పినా మనం తక్కువే, అసలు ఏం చేయాలనేది వచ్చి నన్ను బిర్రుగా అమురుకున్నారు. ఇక ఇదంతా మనం చూసినాం. ఈ మధ్యకాలంలో ఈ పెద్దమ్మ తల్లి ఏదైతే విజువల్స్ ఉన్నాయో, వీడియోలు ఉన్నాయో, ప్రోగ్రామ్ ఉందో ఇది మొత్తము అంతటా ఎల్చిపారి బ్రహ్మాండంగా జనాదరణ ఇంకా ఎక్కువ మన ANN ఛానల్ అందుకున్నది. ఇక పోతే ఈ ఆదరణే నర్సయ్య తాతను బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు చేర్చింది. అంతే కదా, మీ దయ, మీ కరుణ, మీ అభిమానము, మీ ప్రేమ, మీరంతా ఆ రకంగా అభిమానం చూపించారు కాబట్టి, మీరంతా ఆదరణ చూపించారు కాబట్టి ఇవాళ నేను బిగ్ బాస్ దాకా పోయినా, నా పేరు ఇవాళ బిగ్ బాస్ దాకా పోయింది. ఇదంతా మీ దయ, మీ ఆదరణ. ఇంత ఆదరణ, అభిమానం చూపిస్తున్నందుకు మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు.
ఆ అగ్ని పరీక్షలో నర్సయ్య తాత ఎంతవరకు నిలిచాడు, గెలిచాడు, అసలు బిగ్ బాస్ ఈసారి ఎలా ఉండబోతుంది అనేది అంతా ఆసక్తికరం. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన నీల నరసింహ అనేక టీవీ ఛానల్లో పనిచేసి తన టాలెంట్తో దుమ్ము రేపాడు. వాస్తవంగా కూడా ఇప్పుడు చెప్పాలి, ఇక నా చరిత్ర చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ రాసుకొచ్చారు అనేక టీవీ ఛానళ్లలో కూడా పనిచేసి తన టాలెంట్తో దుమ్ము రేపాడు. గత 2 దశాబ్దాలుగా అనేక పాటలు మాటల ద్వారా తెలంగాణ ప్రజల మనసుల్లో నరసింహ నిలిచాడు. మీ నరసయ్య తాత నిలిచాడు. ఒక్కసారి నా చరిత్రలోకి పోతే ఇవాళ నా చరిత్ర నేనే చెప్పుకునే అవకాశం దొరికినందుకు మళ్ళొక్కసారి మీరు చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నరసయ్య తాత నరసయ్య తాత ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే, ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం పక్కన మాది, మారుమూల ప్రాంతం మా ఊరు లక్ష్మాపురం. కొత్తగూడెం. ఇక నరసయ్య తాత మరి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు అనేది చూసుకుంటే, నేను నరసయ్య తాత అనే నేను 10 వరకు చదువుకొని 10వ తరగతి వరకే చదువుకొని 10వ తరగతిలోనే పెళ్లి చేసుకొని 10వ తరగతిలోనే ఇగో ఈ దుడ్డు కట్టి మా అయ్య పెళ్లి చేసి ఇగో ఈ దుడ్డు కట్టి చేతికిచ్చిండు. ఇదంతా 10వ తరగతిలోనే. 10వ తరగతిలోనే చదువు ఆగింది, 10వ తరగతిలోనే పెళ్ళి అయింది, 10వ తరగతిలోనే అరే ఇది ఇట్లా బాయే 10వ తరగతిలోనే ఇగో ఈ దుడ్డు గట్ట బట్టి గొర్రెల కాపరిగా మారినా. మరి ఆ గొర్రెలు కూడా ఒక ఏడాదో 6 నెలలో 2 నెలలో 3 నెలలో 4 నెలలో 5 నెలలో 6 నెలలో కాదు, ఒక 18-20 సంవత్సరాలు నేను గొర్రెల కాసిన. అయితే ఈ గొర్రెల కాపరిగా మారినప్పుడు గొర్రెల కాసే ఈ సమయంలో నాకు ప్రకృతి అనేక పాఠాలు నేర్పింది. ప్రకృతి కొమ్మల గలగల, చెట్ల కొమ్మల గలగల సప్పుడు నా పాటకు సంగీతమైంది. ఆ పాట పాడుతుంటే ప్రథమ శ్రోతలు నా గొర్రెలు. ఆహా, ఇప్పుడు గుర్తు చేసుకుంటే అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. పచ్చని ఆ ప్రకృతి ఒడిలో ఇటుపక్క చెరువులు, కుంటలు, అటుపక్క మూసి, ఇటుపక్క పచ్చని చెట్లు, గుండ్లు, వాగులు, వంకలు. ఆహా, పల్లెసీమ పైరగాలి ఆ అందాలు కనువిందుగా నాకు పాటలు నేర్పినాయి. ప్రకృతి చెట్ల కొమ్మల గలగల సప్పుడే సంగీతంగా నా చెవుల పడి పాటల ప్రయాణాన్ని ఇక గొర్రెలకానే నేను కొనసాగించిన. ఇక ఆ పాట వినుకుంటా నా గొర్రెలు నా తోక చుట్టే ఉండేది. ఎందుకడికి బ్రహ్మంగారు కనుక ఆవుల మంద కాడ చుట్టూ బేర గీస్తే ఏ రకంగా ఆ బేర లోపట్నే మెసేజ్వో, ఇక నా గొర్రెలు కూడా గదే కథ. నేను ఏడముంటే నా గొర్రెలు ఆయన్నే. అందరూ ముందర నిలబడి మేపేది, అందరూ ముందర నిలబడి ఈ గొర్రె అటుబాయే, ఆ గొర్రె ఇటుబాయే, దొంగ గొర్రె, బక్క గొర్రె, సక్క గొర్రె, ఈ రకంగా అందరూ ఈ దొంగ ఘోరంగా కనిపెట్టుకుంటా, ఏ గొర్రె ఎటుపోతుందని మలుపుకుంటా
షేర్ల నడుమ చెట్ల నడుమ కంచెల నడుమ మేపేది కానీ ఆ గొర్రెలు నా తోక చుట్టే తిరిగేది. నేను ఒక్క సీడు కొడితే నా గొర్రెలు మళ్ళీ వచ్చేది, నా దగ్గరికే వచ్చేది. మళ్ళా అంటే కోతం నా చుట్టే తిరిగేది. అంటే ఆ రకంగా ఒక 18-20 సంవత్సరాలు గొర్రెలకు నాకు ఆ బంధం అనేది ఆ రకంగా దృఢంగా మారిపోయింది. ఎందుకంటే నాకు పాట రాయడానికి ఆలోచించడానికి టైం దొరికేది. నేను ఇక మొత్తం ఆటంటనే వాడి ఆటంటనే తిరుక్కుంటా ఉంటే మరి నేను పాట ఎట్లా రాస్తా? నాకు ఆ ఆలోచన అంటే రాయాలనే ఆ ఆలోచన నాకు కలగదు కదా. నాకు టైం దొరకకపోతే నేను ఆలోచించలేను కదా. అందుకనే నాకు నా పాట వినుకుంటూ నేను రాగం తీస్తుంటే నా రాగం వెనకాలని నా గొర్రెలు ఉండేది. ఆ రకంగా నా పాటల ప్రయాణం మునుముందుకు సాగుతుంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎంతోమంది అవహేళన చేసిర్రు, ఎంతోమంది ఇబ్బందులు పెట్టిర్రు, ఎంతోమంది ఎగతాళి చేసిర్రు. అసలు గొర్రెల కాసేటోడికి 10 చదివి గొర్రెల కాసేటోడికి ఏం సాహిత్యం వస్తుంది అనేది కూడా పెద్ద పెద్ద మేధావులు కూడా చర్చించుకున్న ముచ్చట. ఊరోళ్ళే కాదు, అంటే ఊరోళ్ళు అంటే ఊర్లో కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నా పాటను నన్ను హెచ్చరిక చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ఊళ్ళోనే మా ఊళ్ళోనే కొంతమంది నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు ఉన్నారు. పాటతోటి నువ్వు ప్రయాణం చెయ్యి, ఎవరు ఏది ఏమనుకున్నా నువ్వు వెనకకు మళ్ళీ చూడకు అని ధైర్యాన్ని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా అట్లా అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఆఖరికొస్తారకల్లా 2012 అనుకుంటా, అప్పుడు తెలుగు భాష పాటతోటి నేను రచయితగా, గాయకుడిగా కొంత మేరకు వెలుగులోకి వచ్చిన. అప్పుడు పెద్ద పెద్ద మేధావులే గొర్రెగాసే నరసింహకు సాహిత్యం ఎక్కడిది, గొర్రెగాసేటోడికి సాహిత్యం ఎట్లా పుత్తది, సాహిత్యం కూడా తెలిసి ఉండాలి కదా అనేటోళ్ళే ఒక సభల ఆచార్య ఎన్ గోపి అనుకుంటా, ఆ గోపి సార్ అన్నాడు, ఎన్ గోపి సారు, అబ్బా డాక్టర్ సీనారే కవిత్వం కనపడుతుంది నరసింహాని రచనలో అన్నాడు. ఏది? ఆ తెలుగు పాట విని. అంటే ఇంతకుముందు నేను ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. అయితే ఎవరైతే నర్సయ్యకు సాహిత్యం తెలియదు, ఏం పాటలు రాస్తాడు, గొర్రెగాసేటోడు ఏం పాటలు పాడతాడు, ఏం రాస్తాడు అంటే, నేను మా పక్కనే ఉన్న మండలం ఏదైతే రామన్నపేట ఉందో, రామన్నపేట మండలంలో గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నా. 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకొని అప్పుడు వారానికి ఒక బుక్కు ఆ గొర్రెకాన్నే ఉంటూ వారానికి ఒక బుక్ చదివి మళ్ళా అక్కడ ఇచ్చి మళ్ళీ ఇంకో బుక్ తెచ్చుకునేది. ఈ రకంగా నేను సాహిత్యం మీద పట్టు సంపాదించుకున్నా. అందుకనే ఎనుగోపి సార్ అన్నాడు, ఏమన్నాడు, డాక్టర్ సి నారాయణ రెడ్డి కవిత్వము నీ పాటలో కనపడుతున్నది, ఎంత అందంగా వర్ణించినవు నరసయ్య అని మెచ్చుకున్నాడు. ఒక్కసారి ఆ పాట మీకు వినిపించే ప్రయత్నం చేస్తా.